ఇది పట్టుకో. బ్యా బ్యా మాస్ ఎక్కడా? బ్యా బ్యా. ఓహో, నీకు మాటలు రావా? మాస్ మనసు ఎంత మంచిదో, నీలాంటి మాటలు రాని వాళ్ళు కూడా పనిలో పెట్టుకున్నాడు. సర్లే, గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదా నీకు? జరుగు పక్కకు. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఏ నా నెత్తిన కూర్చుంటావా? వెళ్ళు, ఏదైనా అవసరమైతే పిలుస్తాను. బ్యా 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 బ్యా. ఓహో, నీకు రాయడం కూడా వస్తుందా? వెళ్ళు, విసిగించకుండా. చెప్పేది నీకే, తల తింటున్నావు. నాకు నా కొత్త ఇల్లు చూడు నువ్వు. హే విజ్జి, నువ్వా? అమ్మయ్యా, వచ్చేసావా? చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా బేబీ. సారీ బేబీ, ట్రాఫిక్లో లేట్ అయిపోయాను. సో ఫైనల్లీ అమ్మని కలవడానికి వచ్చేసావు. అమ్మని చూసావా? నో. అమ్మ ఏదైనా స్పెషల్ చేస్తుందేమో. హే, అమ్మ సో క్యూట్ కదా. సరే, నువ్వు ఇక్కడ కూర్చొని ఉండు, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తా. అమ్మా, నువ్వు రెడీగా ఉన్నావా? నీ కాబోయే కోడలు వచ్చింది కలవడానికి. ఏంటమ్మా, ఇవాళ కూడా మాల్ బట్టలు ఉన్నావు, మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా. సరేలే, బట్టలు ఏముంది కానీ నీ మనసు మంచిది. నేను విజ్జి కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, కార్లు మర్చిపోయి వచ్చాను. నేను వెళ్ళి తీసుకొస్తాను, నీ లోపల ఆమె దగ్గర ఉండు, ఓకేమా? అరే, నువ్వు మళ్ళీ వచ్చావా? నాకేం అవసరం లేదు, పొమ్మన్నాను కదా. ఎందుకు తల తింటున్నావు? నాకేం వద్దు, నువ్వు పో. అబ్బా, మాస్ నిన్ను ఏం చూసి పనిలో పెట్టుకున్నాడో నాకు అర్థం కావడం లేదు కానీ మాస్క్ చెప్పి నిన్ను పనిలో నుంచి తీయించేస్తాను, పో. హే, ఏం జరుగుతుంది? ఎంత ధైర్యం నీకు? మా అమ్మని చూస్తావా? ఈమె మీ అమ్మనా? అవును, ఈమె మా అమ్మే. ఇలాంటి అమ్మ మీ అమ్మని తెలుసుంటే నిన్ను అసలు లవ్ చేసేదాన్నే కాదు. మరి ఎందుకు లవ్ చేసావైతే? నిన్ను చూసి కాదు లవ్ చేసింది, నీ ఆస్తిని చూసి లవ్ చేశా. వావ్, నా ఆస్తి చూసి లవ్ చేసావు కదా. నువ్వు ఏ ఆస్తి కోసం చూసి నన్ను లవ్ చేసావో ఆ ఆస్తి నాకు మా అమ్మలో వచ్చింది. నాకు మా అమ్మ కంటే ఏది ముఖ్యం కాదు. నేను మెడబడ్డికి బయటికి గంటకు ముందే నా ఇంట్లో వెళ్ళిపో. సారీ అమ్మా, నా వల్ల నీకు చాలా అవమానం జరిగింది. నాకు తెలియదుమా, అది మనుషుల కంటే ఆస్తికి విలువ ఇస్తుందని. నాకు నీకంటే ఏది ముఖ్యం కాదుమా, నీ తర్వాత నాకు ఏదైనా.